ఒక వ్యక్తి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి కారణం అడిగాడు. ఆ వ్యక్తి ఏడుస్తూ, నేను లక్షల అప్పుల్లో ఉన్నాను తాత, చావడం తప్ప మరో మార్గం లేదు అని అన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు నవ్వి, ఇంతేనా, నీ అప్పులన్నీ నేను తీరుస్తాను, కానీ దానికి ప్రతిఫలంగా నీ 2 కళ్ళు నాకు ఇచ్చేస్తావా అని అడిగాడు. ఆ మాట వినగానే ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. పిచ్చివాడివా తాత, నా కళ్ళు నీకిస్తే నేను ప్రపంచాన్ని ఎలా చూడాలి? నా కళ్ళు నేను ఇవ్వను, నీ డబ్బు నాకు వద్దు అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ వృద్ధుడు ప్రశాంతంగా నవ్వి ఇలా అన్నాడు, చూసావా బాబు, కొన్ని కోట్ల రూపాయలు ఇస్తానన్నా నీ కళ్ళు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా లేవు. అంటే కేవలం నీ కళ్ళ విలువకే కోట్ల కంటే ఎక్కువ, మరి నీ పూర్తి శరీరం, నీ ప్రాణం విలువ ఎంత? దేవుడు నీకు 100 కోట్ల విలువైన ప్రాణాన్ని ఇస్తే కొన్ని లక్షల అప్పుల కోసం దాన్ని వదిలేసుకుంటావా? ఆ మాటలతో ఆ వ్యక్తికి జ్ఞానోదయమైంది. చావాలనే ఆలోచన పక్కన పెట్టి బ్రతకాలని నిశ్చయించుకున్నాడు. ఈ కథ విన్న తర్వాత అయినా అర్థమైందా ప్రాణం అనేది ఎంత విలువైనదో? డబ్బు, ఆస్తి ఈ రోజు పోతే రేపు కష్టపడి సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి పోయిన ప్రాణం కొన్ని 100 కోట్లు పెట్టినా తిరిగి రాదు. సమస్యలు వచ్చాయని పారిపోకండి. చావడం అనేది అసలు పరిష్కారమే కాదు. ఏదైనా సరే ఈ భూమి మీద బ్రతికి సాధించి చూపించాలి. చనిపోతే మీ అప్పులు తీరవు సరే కదా, మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య, పిల్లలు, మీ తల్లిదండ్రులు రోడ్డున పడతారు. వాళ్లకు అంతకంటే పెద్ద నరకాన్ని మిగిల్చిన వాళ్ళవుతారు. భగవంతుడు మనకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. అదే మన పవర్ఫుల్ బ్రెయిన్. ప్రపంచాన్ని శాసించే శక్తి ఈ బ్రెయిన్కి ఉంది. దాన్ని చావాలనే పిరికి ఆలోచనల వైపు కాదు, సమస్యల నుండి ఎలా బయటపడాలి, కొత్తగా ఎలా సంపాదించాలి అనే కరెక్ట్ దారిలో ఉపయోగించండి. కష్టపడే గుణం, పోరాడే ధైర్యం మీలో ఉంటే ఎంతటి అప్పుల కొండనైనా కరిగించి మళ్ళీ సింహంలా బ్రతకవచ్చు. ధైర్యంగా నిలబడండి, పోరాడండి, బ్రతికి సాధించి చూపించండి. జై శ్రీకృష్ణ.